హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్ లేకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను లాహోర్ వేదికగా జరిగిన గ్రూప్ బి డూ ఆర్ డై మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే వెరీ క్లోజ్గా వెళ్ళి చాలా థ్రిల్లింగ్ విక్టరీ అయితే కొట్టారు. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ టీం గెలవడంతో ఇంగ్లాండ్ టీం గ్రూప్ బిలో ఇక ఛాంపియన్స్ ట్రోఫీ నుండి అఫీషియల్ గా ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ బిలో ఉన్న టీమ్స్ సెమీఫైనల్స్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ టీం నిన్న జరిగిన మ్యాచ్లో దాదాపు గెలవడంతో ఆఫ్ఘనిస్తాన్ టీంకి సెమీఫైనల్ హోప్స్ దాదాపు ఇంకా ఉన్నాయి. గ్రూప్ ఏలో ఆల్రెడీ ఇండియా అలాగే న్యూజిలాండ్ వీళ్ళిద్దరూ సెమీఫైనల్ బర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక గ్రూప్ బి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ మూడు టీంలు వాళ్లకు మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ఏ టీం అయితే వాళ్లకు మిగిలి ఉన్న మ్యాచ్లో ఓడిపోతుందో ఆ టీం వేరొక టీం పైన డిపెండ్ అవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకు మిగిలి ఉన్న మ్యాచ్ తప్పకుండా గెలవాలి. అప్పుడు మాత్రమే క్వాలిఫై అవుతారు. ఆఫ్ఘనిస్తాన్ టీం మ్యాచ్ గెలిచిన తర్వాత గ్రూప్ బి పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ముందుగా సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టీం దగ్గర 3 పాయింట్లు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్స్కు క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకు మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్ ఇంగ్లాండ్ టీం పైన ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఇంగ్లాండ్ టీం పైన వాళ్ళు ఓడిపోతే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జరగబోయే మ్యాచ్లో రిజల్ట్ పైన డిపెండ్ అవ్వాలి. సౌత్ ఆఫ్రికా టీం ఒకవేళ ఇంగ్లాండ్ టీంపై ఓడిపోయి అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ ఈ రెండు గెలిస్తే సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్స్కి క్వాలిఫై అవ్వాలంటే నెట్ రన్ రేట్ ఆస్ట్రేలియా టీం కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్స్కి క్వాలిఫై అవుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా టీం గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా వీళ్ళ దగ్గర కూడా 3 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆస్ట్రేలియాకు మిగిలి ఉన్న మ్యాచ్ అంటే ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ఆస్ట్రేలియా టీం ఆఫ్ఘనిస్తాన్తో గెలిస్తే 5 పాయింట్లతో ఆటోమేటిక్గా సెమీఫైనల్స్కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే సౌత్ ఆఫ్రికా అలాగే ఇంగ్లాండ్ ఈ మధ్య జరిగే మ్యాచ్లో వాళ్ళ రిజల్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోయి ఆస్ట్రేలియా టీం నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంటే అప్పుడు ఆస్ట్రేలియా టీం క్వాలిఫై అవుతుంది. ఇక ఫైనల్గా ఆఫ్ఘనిస్తాన్ టీం ప్రజెంట్ వీళ్ళ దగ్గర 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. వీళ్లకు ఆస్ట్రేలియా టీంతో జరగబోయే మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ఇదొక డూ ఆర్ డై మ్యాచ్. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే ఆఫ్ఘనిస్తాన్ టీం ఇక ఇంటికి వెళ్ళిపోతుంది, ఆస్ట్రేలియా క్వాలిఫై అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ 3 టీంలకి క్వాలిఫికేషన్స్ అవకాశాలు ఉన్నాయి. ఈ 3 టీంలలో ఏ టీం సెమీఫైనల్స్ క్వాలిఫై అవుతుంది అలాగే ఏ టీం ఎలిమినేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.